సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో రాత్రి విద్యార్థులు జేఎన్టీయూ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. గత కొద్ది నెలలుగా క్యాంపస్లో మెస్ కాంట్రాక్టర్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు క్యాంపస్ ప్రిన్సిపాల్ను ఫిర్యాదు చేసి దృష్టికి తీసుకెళ్లినా తమ భోజనం సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు దఫాలుగా ధర్నాలు చేసే జిల్లా అధికారులను నామమాత్రపు తనిఖీలు చేసి వెళ్లిపోయారే తప్ప తమ సమస్య పరిష్కారం కాలేదంటూ ఆరోపించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు క్యాంపస్లో ఫుడ్ తనిఖీలు నిర్వహించినా ఇక్కడున్న సిబ్బంది తీరు మారలేదని మండిపడ్డారు. క్యాంపస్లో నాణ్యమైన భోజనం వడ్డించకపోవడంతో ఆ భోజనం తినలేక ఖాళీ కడుపులతో పస్తులు ఉంటున్నామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన భోజనం లేక తమ చదువులపై దృష్టిని సారించలేకపోతున్నామంటూ విద్యార్థులు అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జోగుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఘటనా స్థలికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. అనంతరం క్యాంపస్లోని క్యాంటీన్లోని ఫుడ్ను విద్యార్థులతో కలిసి పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీని ఇచ్చారు. నిలిచి బాగాలే అంటనా